వైజయంతి ఆ పేరులోని ఒక వైబ్రేషన్. వైజయంతిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది లేడీస్ పోలీస్ ఆఫీసర్గా అవ్వాలనుకున్నారు, కొంతమంది అయ్యారు కూడా. సో ఆ వైజయంతి ఇప్పుడు తన కొడుకు అర్జున్తో కలిసి ఏప్రిల్ 18న మన ముందుకు రాబోతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటి, ఎందుకు క్లాషెస్ వచ్చాయి, వీటన్నిటి గురించి సో మూవీ టీం మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు అందరూ? సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్. హాఫ్ అంటే ట్రైలర్స్ చూసాము అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసాము. మీరు మాట్లాడిన దానికి హాఫ్ సినిమా సక్సెస్ అయిపోయిందని అనిపిస్తుంది మాకు. ఇక మిగిలింది మేము థియేటర్కి వెళ్ళి చూడాలంతే. సో అండ్ మ్యామ్తో మొదలు పెడదాం ఫస్ట్. మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ కూడా. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెబల్ అంటే పొలిటీషియన్గా మీరు ఎంత రెబల్గా ఉంటారో మా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది మూవీకి సంబంధించింది కాదు, సో డోంట్ మైండ్, ఒక చిన్న ఆన్సర్ చెప్తే సరిపోతుంది. అండ్ క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది త్వరలో, మంత్రి పదవి కూడా రాబోతుంది అని చెప్పేసి విన్నాము. సో దీనికి మీ సమాధానం ఏంటి? దేవుడి చేతుల్లో ఉంది. ఓకే, సో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము వస్తే కనుక. అదే దేవుడి చేతుల్లో ఉందమ్మా, మన చేతుల్లో ఏమీ లేదు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మూవీస్కి వెళ్ళిపోతాం. అండ్ సరిలేరు మీకు ఎవరు తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్, లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో మా ముందుకు రాబోతున్నారు. అండ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? మీ ఫ్యాన్స్ ఎంతోమంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు, సో మీ నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసి. అండ్ అంటే క్యారెక్టర్, సరైన క్యారెక్టర్ రాక మీరు డిలే చేశారా ఏంటి? నాకు ఎప్పుడు క్యారెక్టర్ నచ్చాలమ్మా. మెయిన్ థింగ్ క్యారెక్టర్ బాగుండాలి. ఏదో పిచ్చి పిచ్చిగా చేయాలంటే నేను చేయను. నేను ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. నేను సో సరిలేరు నీకు ఎవరి తర్వాత వచ్చినాయి, బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. నాకు నచ్చల క్యారెక్టర్. నేను తమిళ నుంచి కూడా వచ్చినాయి, నేను అన్నీ రిజెక్ట్ చేస్తూ వచ్చాను. సరే ఆఫ్టర్ 5-6 ఇయర్స్ తర్వాత అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సడన్గా ప్రత్యక్షమైంది పాత్ర. నేను వావ్, ఇదేదో బాగానే ఉన్నట్టుంది, చేయాల్సిన సమయం వచ్చినట్టుందేమో అనిపించింది. సో కథ విన్నాను, డైరెక్టర్ గారు చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చేయకపోతే బాబు చేయనన్నారని ఒక ఫిట్టింగ్ పెట్టారు నాకు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు నాకు, అంతేనండి. ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు చూడండి నన్ను. సో బట్ ఏది చేసినా సినిమా కోసమే. బాబు ఆయన ఆలోచించిన దాంట్లో తప్పులేదు, డైరెక్టర్ గారు ఈ పాత్రను మీరు చేస్తే బాగుంటుంది అన్న దాంట్లో తప్పులేదు. సో అలా అనుకోబట్టి, నేను చేయబట్టి అన్నీ కరెక్ట్గా కుదిరినాయని మేము అనుకుంటున్నాం. అండ్ ఈ సినిమా మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా నేను పనిచేయడం జరిగింది. అండ్ కళ్యాణ్ గారు, సో మ్యామ్ చేస్తేనే చేస్తాను అని చెప్పేసి చెప్పారు. అంటే ప్రదీప్ గారు మీ దగ్గరికి వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ విజయశాంతి గారిని ఊహించుకున్నారా, లేకపోతే ఏంటి, అసలు ఎలా జరిగింది మీ ఇద్దరి మధ్య? ఈ స్టోరీ చెప్పేటప్పుడే మదర్ క్యారెక్టర్ పేరు వైజయంతి గారు, ఆ పాత్ర వేసేది విజయశాంతి గారు అని చెప్పిన తర్వాత, కథ మొత్తం విన్న తర్వాత మైండ్లో కూడా ఫిక్స్ అయిపోయాం. ఈ క్యారెక్టర్ అమ్మ చేస్తేనే కరెక్ట్, అమ్మ చేయకపోతే ఏంటి అనేది అసలు బేసిక్గా ఇంకో థాట్ రాలేదు. సో కథ మొత్తం వినేసిన తర్వాత నేను చెప్పిన ఫస్ట్ థింగ్ అదే, వెళ్ళి అమ్మగారు ఓకే అని చెప్తే డన్ ప్రదీప్, యూ విల్ డూ దిస్ ప్రాజెక్ట్. లేకపోతే ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ద మదర్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు మిస్ అవుట్ ఈ సినిమాకి. అంటే కొన్ని పాత్రలు కొంతమంది చేస్తేనే బాగుంటుందండి. అంటే దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు కృష్ణుడి పాత్ర ఉంటుంది, నేను మా తాతగారిని తప్ప అసలు ఎవరిని ఊహించలేదు. సో కొంతమందికి కొద్దిగా టైలర్ మేడ్ క్యారెక్టర్స్ అంటామా, దేవుడిచ్చిన వరం అంటామా మనకు తెలియదు. ఇట్స్ మెంట్ ఫర్ దెమ్. అలా ఈ ఫిలింలో ఎస్పెషలీ ద కర్తవ్యం ఇస్ వన్ ఆఫ్, నాకు తెలిసి అప్పట్లో పాన్ ఇండియా సినిమా ఫస్ట్ అమ్మా కదా, మీరే హిందీలో చేశారు. సో అప్పట్లో అంత గొప్ప సినిమా అది. అంటే ఆ స్టోరీ అవ్వచ్చు, అమ్మ పోర్ట్రే చేయడం అద్భుతంగా ఉండటం అవ్వచ్చు. సో ద సేమ్ పేరు పెట్టి ఇప్పుడు అంతే ఫెరోషియస్గా ఉండే ఒక పోలీస్ క్యారెక్టర్ ఉండే మదర్కి ఒక కొడుకు అర్జున్ అనే పేరు ఉంటే ఎలా ఉంటుంది అనేది చెప్పిన వెంటనే అలా మైండ్లో పడిపోయిన ఇమేజెస్ అమ్మ. సో ఐ డిసైడెడ్ ఆవిడ చేస్తేనే కరెక్ట్. చాలా థ్యాంక్స్ అమ్మ, మీరు చేసినందుకు. దేవుడు, గాడ్ హస్ బీన్ రియలీ కైండ్. అంటే ఆ ఫిల్మ్కి కొన్ని అనుకుంటామండి, అవి స్టార్టింగ్ స్టేజ్లో మనకి తగులుతున్నప్పుడు అనిపిస్తుంది ఏదో పాజిటివిటీ ఉంది ఈ ఫిల్మ్లో అని. సో ద డే వన్ వెన్ అమ్మ సెడ్ ఓకే అండ్ వి డిసైడెడ్ ఓకే 50% సక్సెస్. సినిమా చేస్తున్నప్పుడు బాబు ఎంత కేర్ తీసుకున్నారంటే అంత కేర్ తీసుకున్నాను, నేను నిజంగా ఊహించలేదు.
ఎంత కంఫర్టబుల్గా పని చేసుకోవడం, ప్రతిరోజు అమ్మకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా, చూసారా, ఫోన్ చేశారా, ప్రతిదీ అంత కేర్ తీసుకున్నారు. ఇప్పటికీ ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతున్న టైంకి కూడా ప్రమోషన్స్ కావచ్చు, నిన్న ఈవెంట్లో కావచ్చు, నిజంగా అది తీపి జ్ఞాపకాలుగా ఉండిపోద్దమ్మా లైఫ్లో. మర్చిపోలేను, నా జీవితంలో మర్చిపోలేను నేను ఇది, నిజంగా చెప్తున్నాను హోల్ హార్టెడ్గా. నా సొంత కొడుకున్నా కూడా అలా చూసుకోడేమో, అలాగా ఆ బిడ్డ చూసుకున్నాను నన్ను, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ ఆ బాబు కూడా అసలు వాళ్ళిద్దరూ ఆ ప్రేమ నా మీద చూపించారు చూడండి. ఎంత ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. నేను కొంత ఎమోషన్ అయ్యాను నేను కూడా నిజంగా. నిజంగా మనస్ఫూర్తిగా కొన్ని మనం జీవితంలో అంటే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అ సడన్ జరుగుద్ది. ఎందుకు మీ ఫ్రెండ్షిప్ ఎందుకు అంటే తెలియదు. ఒక మనిషి పట్ల ఎమోషన్ కానీ లవ్ కానీ ఎందుకంటే మనకు తెలియదు. సో మీరు నమ్మరండి, నాకు డే 1 అసలు మీరు అమ్మకి స్టోరీ తెలిసినప్పుడు నేను ఫోన్లో మాట్లాడలేదు, అమ్మని నేను ఎప్పుడు వెళ్ళి కలవలేదు. ఎప్పుడో చిన్నప్పుడు నాకు గుర్తు సూర్య ఐపీఎస్ అనే సినిమా షూటింగ్ అప్పుడు వెళ్ళి చూశానంటే నాకు చాలా ఇష్టమైన యాక్ట్రెస్ ఆవిడ కలవాలని ఎక్కువ ఇది అదృష్టం కొద్దీ వెళ్ళి చూడటం జరిగింది. ముహూర్తం రోజు ఆవిడ అలా చూసిన తర్వాత నిజంగా నాకు చిన్నమ్మ అంటే అమ్మ తర్వాత చిన్నమ్మే. నాకు ఐ ఫెల్ట్ ఆ వైబ్ ఎందుకో అది అలా ఫీల్ అయ్యాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజుకి అసలు అది బయటికి పోలా, అలానే ఉండిపోయింది నాకు. అదే దేవుడు ఎందుకు మనుషులు కలుస్తారు, ఎందుకు మనుషులు విడిపోతారో మన చేతిలో ఉండదండి. అలానే ఈ బంధం ఎందుకు ఫామ్ అయిందో ఆ దేవుడికే తెలుసు. అంటే చాలా మంది మదర్స్గా చేశారు మీ దాంట్లో, మీరు చాలా మంది చేశారు. ఎందుకు అంత బాండింగ్ అసలు ఎందుకు ఏర్పడింది అసలు? అదే అర్థం కావట్లేదు. అంటే తెలియదమ్మా, నిజంగా తెలీదు, దానికి ఆన్సర్ ఉండదు నిజంగా. నాకు రైట్ క్వశ్చన్ ఆవిడ అడిగింది. చాలా మందితో చేశాను, బట్ ఓకే దట్స్ ఫైన్. సినిమా చేసామా, అయిపోయిందా, వెళ్ళిపోయిందా, చేసిన నార్మల్గా ఇంటర్వ్యూ చేశాను. కానీ మీ ఇద్దరు బాండింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఇద్దరు బాండింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. సో అది ఎట్లా అసలు, ఎందుకు తనతోనే మీకు అంత ఎఫెక్షన్? అదే దేవుడు అంతే కొన్ని సందర్భాల్లో ఎందుకు కలుపుతారో తెలియదమ్మా. వీ డోంట్ నో. అది ఆశ్చర్యంగా ఉంది నాకే. బాబు కూడా అనేక మందితో యాక్ట్ చేశారు, ఇప్పుడు నేను చేశాను. బట్ దిస్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఇలాగ చూడడం అన్నది, అది అలాగే ఉండిపోవాలి మదర్ అండ్ సన్ అది నిజంగా ఎందుకో తెలియదు. మూవీతోనే లేకపోతే అలాగే ఉండాలి ఆ బంధం. ఎప్పుడు బిజీగా ఉన్నా మాట్లాడుకుంటూ ఉండాలి, కలవాలి. సినిమాలు వేరు, చెయ్యొచ్చు చేయకపోతే దట్స్ డిఫరెంట్. బట్ ఆ బాండ్ అన్నది ఒకసారి ఏర్పడిన తర్వాత అది మంచిది, అది అందంగా హెల్దీగా ఉంటుందమ్మా. అది బాబుకి అలాగే ఉంది, నాకు అలాగే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ అండి లేదు, జనరల్గా ఏదైనా ఎక్స్పెక్టేషన్స్తో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దిస్ నో ఎక్స్పెక్టేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ us. ఇట్స్ టూ ఎమోషన్. సో ఈ సినిమా ఏముందండి, సినిమా తర్వాత ఇట్స్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను బిలీవ్ చేస్తాను లైఫ్లో పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో అలా నాకు దేవుడు ఇచ్చిన చిన్నమ్మ, నిజంగా చిన్నమ్మనే అనుకుంటాను. మీ బాండింగ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే ఎప్పటికీ చెరిపోకూడదు. అండ్ ప్రదీప్ గారు, సో ఫస్ట్ అయినా అంటే కళ్యాణ్ గారు నిర్మాత కూడా, నిర్మాతగా ఎన్ని మార్క్స్ ఇస్తారు, నటుడిగా ఎన్ని మార్క్స్ ఇస్తారు ఆయనకి? నటుడుగా 99 ఇస్తానండి. ఏంటి 99 నటుడిగానే ఇస్తాను. నటుడిగా, నిర్మాతగా లేదు సార్, నిజంగానే సార్. మనం ఇప్పుడు నిర్మాతలు డైరెక్టర్ మధ్యలో అవి సెకండరీ, బట్ మనం ఏం అనేది స్క్రీన్ మీదే చూసేది ఏంటి, ఫస్ట్ యాక్టింగే కదా, దానికి ఆటోమేటిక్గా 99 మార్క్స్ ఇస్తారు. నిర్మాతగా ఆయన చూపించారా మీకు? లేదు 100% నేను ఏం కావాలో తీసాను. చిన్న ఉంటాయండి, ఇప్పుడు మాకు ఒక పర్మిట్ బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్లో తీయాలి. అది దాటినా కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నేనే రిక్వెస్ట్ చేసి, ప్రదీప్ నువ్వు నెక్స్ట్ డేకి వెళ్ళొద్దు, కొంచెం ఆలోచించు. డెఫినెట్గా మనం ఆలోచించాలండి. ఎవ్రీ డైరెక్టర్ అండ్ ఎవ్రీ యాక్టర్, మనం ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒక బడ్జెట్ పెట్టుకుంటారు, వస్తారు. సో ఆ దీంట్లో మనం చెయ్యాలి, సపోర్ట్ చేయాలి. సో ఆ విషయంలో అప్పుడప్పుడు పాపం నేను కొంచెం గట్టిగానే అనేవాడిని. సార్ అనేవాడిని, సార్ వద్దు ప్రదీప్ ప్లీజ్. అంటే కొత్త ప్రొడ్యూసర్స్ అండి, సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ తక్కువ. సో వాళ్ళు తెలియదు ఏది ఇంపార్టెంట్, ఏది ఎక్స్టెన్షన్ చేయాలని. ఆ దాంట్లో కొంచెం నేను అప్పుడప్పుడు కొంచెం ప్రొడ్యూసర్ పాత్ర కూడా వహించాను ఆయన పట్ల. లేదు అది అంటే కంప్లీట్లీ అది బడ్జెట్ పెరిగిన తర్వాతే కదా మేడం, అది మేము సీరియస్గా ఏం ఎందుకంటే సినిమా బాగా రావాలి, సీరియస్గా ఏం తీసుకోలేదు. ఎప్పుడు చెప్పినా మేము ఉన్న కంట్రోల్గానే జాగ్రత్తగానే చేసాము.
అదే అందుకే నేను ప్రొడ్యూసర్గా సార్ నన్ను ఎప్పుడూ ఏమి ఇబ్బంది పెట్టలేదు. నేను అందుకే యాక్టింగే నేను నాకు ముందు ఇబ్బంది పెడితే అనుకున్న బడ్జెట్ ఇవ్వకపోతే నేను ఇబ్బంది పడాలి. నాకు అది కొంచెం ఎక్సెస్ అయిన తర్వాతే కదా కంట్రోల్డ్ ఎప్పుడు తెచ్చుకుంటాము. దాంట్లో నాకు ఎప్పుడూ ఏ ఇబ్బంది రాలేదండి. బట్ ఉన్న దాంట్లో బాగా ఖర్చు పెట్టారమ్మా, రిచ్గా ఉంది సినిమాలు, అందరూ ఆర్టిస్టులు పర్ఫెక్ట్గా ఉంది, ప్రొడక్షన్ నిజంగా ఎక్కడ తగ్గినట్టు ఏం అనిపించదు. ప్రతిదానికి ఒక్కో సినిమాకి ఒక బడ్జెట్లు ఉంటాయమ్మా, బడ్జెట్ దాటి ఏదో పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడితే అది ఎవరికి ఇది నష్టం, తప్పు కదా. అది మనం అనుకున్న దాంట్లో కరెక్ట్గా తీయాలి. అది ఊరికి వేస్ట్ చేసుకుని ఖర్చు పెట్టుకుంటే కరెక్ట్ కాదు అది. బట్ మన ఈ సినిమాకి పర్ఫెక్ట్గా ఖర్చు పెట్టారు. అది మీరు రేపు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఆ రిచ్గా ఉంది. అది మేము డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసాను కాబట్టి నేను నిజం చెప్తున్నాను. అది ఆ రిచ్నెస్ మాత్రం ఎక్కడ తగ్గలే. నో, ప్రొడ్యూసర్లు బాగా చేశారు వీళ్ళు. కాదమ్మా, ఒక ఫిల్మ్ మనం వైజాగ్లో షూట్ చేసాం కదా, షూట్ చేసిన తర్వాత దే వాజ్ ఎగ్జాక్ట్లీ 2 hours ఆఫ్ వర్క్ అండి, విచ్ వీ హ్యాడ్ టు డూ ఓన్లీ ఇన్ వైజాగ్. అంతే, అసలు ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఒకటే చెప్పాను సునీల్ గారికి, అశోక్ గారికి, సార్ ఎలా చేద్దాం, తప్పదు, ఇది ఉండాలి సినిమాలో, దీనికోసం మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి. అసలు ఇంకొక క్వశ్చన్ అడగలేదండి. వెళ్ళాలా సార్, డన్, ఎప్పుడు వెళ్తున్నారు చెప్పండి, ప్రోగ్రామ్ రెడీ అయిన వెంటనే చెప్తాం. వెళ్ళి ఆ రోజు మేము కరెక్ట్గా 3 hours వర్క్ చేశాను. నేను వెళ్ళాను, 3 hours వర్క్ చేసుకుని మనం తిరిగి ఫ్లైట్ తీసుకుని వచ్చేసాను బ్యాక్ హైదరాబాద్. సో ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఎక్కడ మేనేజ్ చేసి తీసుకోవచ్చు, పెద్ద విషయమే కాదు. కానీ అలా లేదు. ప్లస్ క్లైమాక్స్ 18 నైట్లు చేసామమ్మా మేము. 18 నైట్లు ఇంతమంది ఆర్టిస్టులతోటి, జనాలతోటి. అసలు మరి దాన్ని ఏమనాలి, ఎంత ఖర్చు ఉంటుంది కదా. 18 nights అంటే ఇట్స్ నాట్ అ జోక్. అది అందరూ అలాగా కష్టపడ్డారు, ఆ ఖర్చు పెట్టారు. అది సో ఇట్స్ గుడ్, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ప్రదీప్ గారు, విజయశాంతి గారి స్టామినా ఏంటి, ఆమె క్యారెక్టర్కి అంటే వైజయంతి క్యారెక్టర్కి అని అనగానే మీకే కాదు ప్రతి ఒక్కరికి ఆమె కనెక్ట్ అవుతారు. సో ఆమెను తీసుకున్నందుకు ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు ఆ క్యారెక్టర్కి అని అనుకుంటారు. సో సోహెల్ గారు విలన్గా తీసుకున్నారు. సో ఫస్ట్ టైం మనకి తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. సో ఆయన్ని సజెస్ట్ చేసింది ఎవరు, ఆయన మైండ్లో అసలు ఎవరికి వచ్చారు ఫస్ట్? అది మా టీం, రైటింగ్ టీం అందరూ అనుకున్నామండి. అందరూ అనుకుని సోహెల్ సార్ అంటే ఇంతకుముందు తెలుగులో చేయలేదు కదా, మాకు కొత్త విలన్ కావాలి ఆ క్యారెక్టర్కి, ఒక బీస్ట్లా ఉండాలి, లైక్ బీస్ట్లా ఉండాలి, కొత్తగా ఉండాలి. రెగ్యులర్గా చేసిన వాళ్ళు మళ్ళీ ఇతను బీస్ట్ అని చెప్పడానికి నేను కొంచెం టైం కేటాయించాలి కదా, అలా కాకుండా చూపించిన వెంటనే మేము అలా అనుకున్నాము. నన్ను సార్ని ఫస్ట్ లుక్ కూడా మేము క్లాక్ వర్క్ ఆరెంజ్లో విలన్లా ఉండాలి అనుకున్నాము. ఆ లుక్లోనే సార్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. యంగ్ లుక్, ఏజ్ లుక్ ఎలాగో కూల్, బాగుంది. సల్మాన్ సార్ లాగానే ఉన్నాడు ఆయన. నేను షూటింగ్ వెళ్ళలేదండి, నాకు విజువల్ వచ్చిందమ్మా, అదేంటి నేను సల్మాన్ ఖాన్ లాగా ఉన్నారు, సల్మాన్ ఖాన్ గారా, కాదు కాదు మన సోహెల్ గారు. రియలీ సార్, ఐ ఫెల్ దట్ when I first saw in the young look, like I was like for a second, fraction of second, is it Salman sir? No, this is Sohel sir. It was like you look like a Xerox copy, like you were brothers. The compliments. It was really nice. Sohel ji, so कैसे हैं आप? Very well, ma'am. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ తెలుగు ఇండస్ట్రీలో చాలా లేట్ కమర్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ మీ బ్రదర్ అర్బాజ్ ఖాన్ గారు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసారు విలన్గా, అండ్ 3 movies కంప్లీటెడ్. సో వై సో లేట్? మంచి స్క్రిప్ట్ లేదండి. Right. Yes, that's true. Script so long. Sorry. No, but that is so true. That is so true. I was. Okay. For me, God has been kind, and I've as my brother said, that work, movies, everything is a part of your life. You know, we all lead our lives in certain ways. I lead my life with my family, with my children. God has been kind that we all have ambitions, but the team that I'm sitting with, I can actually vouch for them that we come from a team that we don't have any greeds. We have got needs, that you fulfill our needs and we'll be happy. So once you fulfill our needs, you know, then work life becomes much easier. And so where you have your beautiful family, beautiful friends, and you can have a beautiful life, you wait for some good work to come. You don't want to mess it up and say that, because work is a major part of your life. People, except for few members of your family and friends, only remember from the work that you do. Today, 20 people must be knowing what kind of person I am. But the 20 million people, they don't know what kind of person I am.
they only know me by the characters that I do. And those are the person who become stars. Otherwise, you are just a good human being amongst 20 people. And you can live your life that way. So to create that balance and to be a little bit patient, that when good work comes your way, you'll do it. God has been kind. You're getting your 3-4 meals a day, and you've got your time to spend with your family and friends. Enjoy your life, be happy. So when that frustration level was rising, when I was not getting good work, Pradeep Garu came at the right time and he made me meet this team. I heard the script, I was very excited. Okay. And I said, no, this is something nice, I would like to do this. And so I came here for 3 schedules. My first schedule, I played my oldest character. Okay. My second schedule, I played the mid-age. And my third schedule, I played my youngest. So I actually went reverse down the line. Okay. So, there were a lot of variations in the film that I enjoyed doing. I used to look forward, to being a part, coming for the schedule. And because I knew that there was something new every time I came here. There was something that was waiting for me, which I had to involve myself in and try to do the best I could. So I think this film has been a beautiful experience for me, and it's been my first experience. So, and they say that if your first experience is a good experience, then you just think in a very positive mindset, and then you move on. So I'm very fortunate to be a part of this particular film with this kind of enthusiasm. And believe you me, I've been a part of a good 40-50 days of the film. Seen the film throughout this whole journey of a year, nearly a year. This is not a unit, it's a family. And when a family decides to make a film together emotionally and put in all what they have, I think the result is going to be fabulous. Because yes, technically we all have great equipment and Jimmy Jibs, and now you've got those flying things that fly and take the shots and stuff that you can go anywhere. But nothing can touch emotions. And this film has touched emotions in everyone. It's even when he concentrated, I said, will it look nice that though I'm the villain, I think I deserve that my son dies. So do you want me to... not reveal the story. Okay, so you can cut that off. So you're the editor now, you can do that. But he told me, see, it's all about humans. It really doesn't matter. You just be yourself, and at the moment how you feel, portray. And that freedom was given because he probably had done homework, he had seen the little body of work that I have done. So he knew my capacity, and he said, just be who you are and be relaxed, be calm. We've taken you for this film because you look a little laid back. So I said, no, that's not a very good term to say I look a little laid back. As a villain, I look a little laid back. He says, yeah, but that's what we want. We want somebody who's just easy. He thinks he can control everything, but things are never in our control. So this is a small briefs that I got, which encouraged me to do the film, and I'm so happy I'm here. And in the next 3 days, the film releases, and proud to be a part of the film. Okay, very nice. Have you seen this movie? No, I haven't. No. సో ఆయన కూడా ఒక డైరెక్టర్. సో ఏమైనా సజెషన్స్ ఇచ్చారా మీకేమన్నా, లేదంటే నటుడిగానే అలా వెళ్ళిపోయారా? లేదండి, ఏమేమి లేదు. మేము ఏం చెప్తే అది ప్రాపర్గా క్లియర్గా ఏం కావాలి, నా నుంచి ఏం కావాలని అడిగారు. సార్ ఇది మీరు ఈ రేంజ్లో పెర్ఫామ్ చేస్తే చాలు, పర్ఫెక్ట్గా చేశారు. సో ఒక డైరెక్టర్ చెప్పినట్టే వెళ్ళారనమాట. సో నటుడిగానే వెళ్ళారు. ఈ రోజు అసలు చాలా సెట్లో కూడా మాకు వచ్చారంటే ఇంకా సెట్లో ఒక షార్ట్కి పిలిచామంటే సెట్లో ఒక మూలకు వచ్చేసి కూర్చోవడమే. ఆ పక్కన నేను అనుకున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆయన ఒక డైరెక్టర్ కదా, సో ఐ థాట్ సజెషన్స్ ఇస్తారేమో, ఎలా ఉంటుంది ఇంత వర్కింగ్ అనుకున్నాను. అస్సలు మీకేం కావాలి అది చేసేవారు. 1 more అంటే అవునా, ఎందుకు నచ్చలేదు కూడా అడిగేవారు కాదు. డైరెక్టర్ వచ్చేసరికి నాకు ఎలా కావాలి, ఓకే తప్పితే ఆయన ఇంకోటి చెప్పేవారు. సో అంటే డెఫినెట్గా ఉంటుందండి, మనం ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేసిన తర్వాత ఇది ఎలా ఉండాలి, అది అలా ఉండాలి అనిపిస్తుంది. బట్
హీ సార్ నెవర్ డి. చాలా సైలెంట్ Silent గా ఉంటారు. సినిమాలోనే విలన్ బయట Villain చాలా సైలెంట్. విలన్ అంత క్యారెక్టర్ ఆయన ఎంత సైలెంట్ కామ్ గా ఉన్నారు అసలు. అది స్క్రీన్ చూపిస్తాడు విలన్ గా, బట్ బయట మూవీలో చాలా కామ్, వెరీ స్వీట్ పర్సన్, చాలా మంచి మనిషి. ఓకే, వెరీ నైస్. సో స్వీట్, దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్. బాబు అండ్ మై సెల్ఫ్ బోత్ ఆర్ సేయింగ్. సాయి హాయ్. సో ఇది తెలుగులో 4th మూవీ మీకు. మిగిలిన 3 మూవీస్ అండ్ దిస్ ఇస్ 4th మూవీ. సో డిఫరెన్సెస్ ఏమైనా ఉందా సో మీ క్యారెక్టర్కి? There's quite a bit of difference. I feel like in this film, when Pradeep sir told me the film and told me the character, she had like this attitude and was spunky and fun, and that's something that I've never done. And in person also, I'm not like that. Like, I'm very quiet, shy, meek. So it was really nice to know that that's what he expected of me, and I hope that I did justice to it, because it was really fun to get that kind of sort of attitude out from me, because I've never done that before. So it was very nice. ఓకే, నైస్. అండ్ కళ్యాణం గారు, పృథ్వీరాజ్ గారు మాట్లాడారు, అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు పాన్ ఇండియాలో చేయొచ్చు కదా అని అంటే, బాబు లేదు నేను తెలుగువాడిని, తెలుగులో రిలీజ్ చేయాలి అనుకున్నానని చెప్పేసి. అప్పుడు నాకు మైండ్లో ఒక క్వశ్చన్ అనిపించింది ఏంటంటే, విజయశాంతి గారు కర్తవ్యం, సో ఇండియా లెవెల్లో నేషనల్ అవార్డు వచ్చింది, సో ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ మూవీ. అండ్ మీరు కూడా ఎంతోమందికి మీరు చాలామంది మీకు అభిమానులు ఉన్నారు. సో అండ్ తారక్ గారు చూస్తే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నారు, అండ్ మిగిలిన కొంతమంది హీరోస్ చేస్తున్నారు. అంటే మన తెలుగు ఇండస్ట్రీని ఖండాంతరాలు దాటించేసేసి, అంటే తారక్ గారు అక్కడికి వెళ్తే కనుక ఒకసారి ఫ్యాన్స్ తెలుగు నేర్చుకొని మరి ఎంత క్యూట్గా మాట్లాడుతున్నారు. సో అలా మన ఇండస్ట్రీని ఆ లెవెల్లోకి తీసుకొని వెళ్తున్నారు. అలా అనుకోవచ్చు కదా, ఎందుకు మీరు నేను తెలుగు అన్ని తెలుగులోనే చెయ్యాలి అని ఒక గీత గీసుకొని ఆయన చెప్పిన దాంట్లో కొంచెం ఎక్స్టెన్షన్స్ కట్ చేశారండి. అంటే స్పీచ్ ఇవ్వాలి కాబట్టి ఒక పాయింట్ చెప్పి తర్వాత ఇంకో పాయింట్ చెప్పలేదు. సి పాన్ ఇండియా చేయాలంటే అండి, సో కథ మిగతా ఇది తెలుగు సినిమా ఇదే నాకు రెస్ట్రిక్షన్స్ కావండి. అది ఐ నో వాట్ ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్. ఈ సినిమా అలాంటిది నాకు తెలుసు. బట్ ఏమవుతుందంటే పాన్ ఇండియా వెళ్ళాలంటే దెర్ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా బడ్జెట్ దట్ హ్యాపెన్స్, ది ఎక్స్ట్రా మనీ దట్ యూ నీడ్ టు పుట్ ఇన్. ఇట్స్ నాట్ సో ఈజీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, అక్కడ అమౌంట్ మన యాడ్స్ కానీ మన దీనికి చాలా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. సో మై ప్లాన్ వాస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా సినిమా ఉందండి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ విచ్ వన్ ఐ డోంట్ రిమెంబర్, బట్ ఒక కాంతారా మీకు చెప్తాను. కాంతారా రిలీజ్ అయింది, కన్నడలో రిలీజ్ అయింది. ఫస్ట్ హిట్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత పాన్ ఇండియాకి వెళ్ళింది, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్. సో మై ప్లాన్ విత్ దిస్ ఫిలిం ఆల్సో ఇస్ లైక్ దాట్. ఫస్ట్ ద బేస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ బేస్లో హిట్ అయిన తర్వాత వీ విల్ గెట్ దట్ ఎక్స్ట్రా ప్రొవిజన్, దట్ ఎక్స్ట్రా మనీ దట్ వీ కెన్ స్పెండ్ అక్రాస్. సో ఐ వాంటెడ్ టు డూ విత్ దట్. ఎందుకంటే నిజంగా అండి అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ అయింది ఫిలిం. ఎందుకంటే వీ వాంటెడ్ దిస్ ఫిలిం టు బి లైక్ దట్. దిస్ ఫిలిం డిమాండెడ్. నాట్ దట్ ఇక్కడ డైరెక్టర్ గారు వేస్టేజ్ చేశారు, వీళ్ళు వేస్టేజ్, ఎవ్వరు వేస్టేజ్ చేయలే. బట్ దిస్ ఫిలిం నీడెడ్ దట్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్. అది చేసిన తర్వాత ఐ కాంట్ బి వెరీ సెల్ఫిష్ టు మై సెల్ఫ్ సేయింగ్ దట్ ప్రొడ్యూసర్దే కదా ఆ పెట్టు పాన్ ఇండియా. తప్పు. ఐ నో వాట్ మై లిమిట్స్ ఆర్, అన్నీ నాకు తెలుసు. నా ఇన్నర్ ఫీలింగ్ ఇప్పుడు దాకా నేను బయట పెట్టలేదు. అదే నేను ఉట్టి పృథ్వీ గారికి చెప్పాను, కానీ ఆయన మిగతా ఎక్స్టెన్షన్ ఆపేసి చెప్పారు. మై దిస్ థింగ్ వాస్ ఎస్, ఇది తెలుగులో సక్సెస్ అవుతుంది. అయిన తర్వాత 1 వీక్ ఏమైంది, తప్పే ఉంది. 1 వీక్ తర్వాత వై డోంట్ వి గో అండ్ లుక్ ఎట్ దట్ ఆపర్చునిటీ, బికాస్ వీ కెన్ గివ్ దట్ ఫ్రీడమ్ టు ద ప్రొడ్యూసర్. ఇప్పుడు వాళ్ళు ఓపిక ఉండాలి కదా. సో అందుకని దిస్ ఇస్ మై ప్లాన్ ఫర్ దిస్ ఫిలిం. మీ రామలక్ష్మణులు ఇద్దరిని మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే సార్ చెప్పండి సార్. You spoke about Pan India and Bhai's strategy, how to bring into Pan India. Believe you me, the body of work that ma'am has done even earlier in Hindi films, she will be welcomed with open arms. So if ever this film decides to come next week into Pan India, it'll get a tremendous response. Sir, actually my plan is that only, sir. Yeah, Actually, I'm just looking forward for. I'm trying to showcase this film to certain people. At the base. So first. at the base, no, I want to showcase the film, and would like to see how to explore it. Yes. So, but first let us release here, and then it will be for sure. Because what I have seen of the film and what I have known of the film and
how the South films are being accepted in Pan India, and especially a film like this, and then especially talents which are there in this particular film. This film is very technically, very uniquely shot. It has Ma'am in the film, who has been a part of an integral part of the Hindi film industry for a long time. It's, you know, would be her comeback film. Everybody would be waiting for her to come back. I can assure you that when I go back and when I say that, you know, she's a part of the film, the first thing that comes to their mind is that super lady cop, you know. I said yes. So, you know, and it's been years, but that registration is still there. And then when I talk about Kalyan, my brother, you know, he says, you know, they all say that no, that family should be here, and what they have seen of him in his earlier 2 films, they'll be welcomed with open arms. And I wish that that's why on the 18th is a big day, and inshallah, if we can release the film Pan India, it would be a great thing for all of us. Nice. Sir, one small dialogue, Telugu. 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 No. పాపం చిన్న డైలాగ్. దానికి అంత ఫన్ ఇంటర్వ్యూ కాబట్టి విల్ హ్యావ్ దట్. తర్వాత మీరు అప్పుడు అడగండి చెప్తారు. హిట్ అయిపోతుంది ఆల్రెడీ సగం హిట్ అయిపోయింది, ఆల్రెడీ హిట్ అయిపోతుంది. ఓకే, అండ్ రామలక్ష్మణ్ని మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూడమా, స్క్రీన్ మీద ఇంకెప్పుడు చూడలేమా? అంటే మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేయాలని చెప్పేసి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. దేవుడు ఇంకా అది ఆయన ఎప్పుడు కరుణిస్తాడో, అది ఎప్పుడు దేవుడే కాదు, మీరు అనుకుంటే అయిపోతుంది. అనుకుంటే ఏం జరగవండి. ఇప్పుడు ఈ కథ నేను అనుకున్నానా? నేను అనుకోలేదు అసలు, నాకు తెలియని కూడా తెలియదు అసలు. నిజంగా ఐ నెవర్ మెట్ ప్రదీప్, నీదర్ ఐ నో ఎనీ ఆఫ్ హిస్ వర్క్. ఆల్ ఆఫ్ అస్ ఒక రోజు కథ చెప్తామండి అన్నారు. కథ చెప్తారు, ఖాళీగా ఉన్నాను, చెప్పండి, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. సో సి ఎవ్రీథింగ్ ఇస్ డెస్టిన్. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ లాట్. నేను పర్ఫెక్ట్గా బిలీవ్ చేస్తాను. ఎవ్రీవన్ ఇస్ డెస్టిన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్పెషలీ విత్ కథలు, మనం రాయించుకుంటే కథలు అవ్వండి, అది మనం ఏదో దిద్దుతున్నట్టు ఉంటుంది. బట్ కథ ఆటోమేటిక్గా పుట్టాలి. ఏమా చాలా కష్టం. మనం అనుకుంటే కథ రాసేస్తే ఏముందండి. ఇంకా ప్రతి సినిమా నేను అనుకున్నట్టు కాదు. కథ అది కథ ఎంచుకుంటుంది. నేను ట్రూగా బిలీవ్ చేస్తాను. డైరెక్టర్ గారు ఎప్పుడైతే ఆ కథ ఒక పేపర్ మీద కథ రాశారో, ఆ కథ ఆ రోజు డిసైడ్ చేసుకుంటుంది. ఎవరు యాక్టర్ ఉండాలి, ఎవరు ప్రొడక్షన్ హౌస్ ఉండాలి, ఏ రోజు రిలీజ్ అవ్వాలి, దాని డెస్టినీ కూడా ఆ రోజే డిసైడ్ అయ్యి ఉంటుంది అనేది నేను ప్యూర్గా నమ్ముతాను. బట్ దీంట్లో మన కష్టం ఏంటంటే అండి, మనం హోల్ హార్టెడ్గా ట్రూత్ఫుల్గా పనిచేయాలి, అంతే. మిగతాదంతా ఇట్స్ అండ్ థ్యాంక్ యూ సో పుడుతుందో ఆలోచన రామ్ లక్ష్మణ్ ఇద్దరిని పెట్టి తీయాలని, అదే జరుగుతుంది. అది ఫ్యూచర్లో డెఫినెట్గా జరుగుతుంది. మేము కూడా జరగాలి అని కోరుకుంటున్నాం. జరుగుతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మూవీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా చాలా కష్టపడ్డారు ఈ మూవీ గురించి, అండ్ మంచి సక్సెస్ అవ్వాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.